బాలకృష్ణకు సీఎం చంద్రబాబు బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. అఖండ 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక డిసెంబర్ 4 రాత్రి 10 గంటల షోకు కూడా అనుమతినిచ్చింది. ఇక ప్రస్తుతం ప్రీమియర్ షో టికెట్ ధర వచ్చేసి 600గా నిర్ణయించింది. ఇక విడుదలైన రోజు నుండి కూడా 10 రోజుల పాటు స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు, ఇక మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు అయితే పెంచింది. ఇక ప్రస్తుతం రేట్ల పెంపుకు అనుమతినిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం జియో జారీ చేసింది. ఇక టికెట్ల రేట్ల పెంపుపై కూడా నెటిజన్లు మరియు జనం అయితే మండిపడుతున్నారు. సినిమా నిర్మాణ వ్యయం పెంచుకొని రెమ్యునరేషన్లు ఎందుకు భారీగా తీసుకోవాలంటూ కూడా జనాల దగ్గర నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. టికెట్ల రేట్లు పెరిగితే గనక జనం థియేటర్లకు ఎలా వస్తారంటూ కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఐబొమ్మ రవి లాంటి వారు ఇందుకే హీరో అవుతున్నారు అంటూ కూడా జనాలు నిలదీస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు టికెట్ల రేట్లు అయితే పెంచేశారు. ఇది అభిమానుల కోసం కాకుండా నిర్మాతల ప్లస్ పాయింట్ కోసం పెంచినట్టుగా కూడా కనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, ఈ టికెట్ ధరల పెంపు అనేది గత కొంతకాలంగా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. భారీ బడ్జెట్ సినిమా తీసాం కాబట్టి నిర్మాతకు నష్టం రాకూడదు. అంటే గతంలో సినిమా 100 రోజులు 50 రోజులు లేదంటే అంతకు మించి ఎక్కువ ఆడాలి అనేది ఎక్కువగా నిర్మాతలు కోరుకునేవాడు. కానీ ఇప్పుడు వారం 10 రోజులు ఆడితే చాలు, పెట్టిన పెట్టుబడి అంతా కూడా వెనక్కి రావాలి అనేది ధీమాలు ఎక్కువగా కనపడుతున్నారు. అంటే దీంతో పాటుగా ఓటీటీలకు కూడా భారీ ధరలకి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు అంటే ఈ టికెట్ ధరలను పెంచడం అనేది నిజంగా అంటే అభిమానం అంటే ఎమోషన్ తో ఆడుకోవటమే అనేది అయితే ఎక్కువగా స్పష్టంగా వినపడుతున్నటువంటి మాట. ఎందుకనంటే చాలా మంది అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఒక 3-4 రోజులు ధరలు పెంచితే సరిపోతుంది, కానీ ఏకంగా 10 రోజుల పాటు ఇట్లా ఈ విధంగా పెంచడం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి. మనం పుష్ప సినిమా సమయంలో చూసాం, అలాగే ఓజీ సినిమా టైంలో కూడా భారీ ధరకు టికెట్లు అమ్ముకోవడం, అంటే అఫీషియల్ గా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న విధంగానే పరిస్థితుంది. అసలు సినిమా చూడాలనుకున్న వాళ్ళకి నిజంగా టికెట్లు కూడా దొరక్క కొంతమంది బ్లాక్ టికెట్లు కూడా కొనుక్కున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా అంటే అభిమానుల ఎమోషన్ తో ఆడుకోవటం అనేది అయితే స్పష్టంగా అర్థం. మళ్ళీ ఈ విధంగా చేస్తూ అటు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని దోషులుగా చూపించి వాళ్ళు ఏదో సినిమా పరిశ్రమకు పాపం చేస్తున్నారు, సమాజానికి పాపం చేస్తున్నారు, సమాజానికి ద్రోహులు అని మాట్లాడటం కూడా నిజంగా తప్పనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈ స్థాయిలో టికెట్ ధరలకు డబ్బులు పెట్టి 600 పెట్టి, అంటే రోజువారీ కూలికి వెళ్లే అతనికి 600-700 వస్తాయి. అతనికి డబ్బులు 600-700 ఖర్చు పెట్టి సినిమా చూడటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ అలాంటి వాళ్ళు ఎమోషన్ తో ఆడుకోవటం అయితే ఖచ్చితంగా ఇటువంటి వాటిని అంటే మరి సినిమా పరిశ్రమ అటు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాదు, ఇటువంటి వాటికి అనుమతిస్తే అనవసరంగా ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే చాలా మంది ఈ పైరసీ సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడుతున్నారు. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్లుగా పుష్ప అయిండొచ్చు, ఇప్పుడు అఖండ 2 కూడా అయిండొచ్చు, వీటన్నిటికీ కూడా టికెట్ రేట్లు పెంచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు ఏవైతే ఉంటాయో, ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదంతా కూడా మరి కేవలం స్టార్డమ్ దీన్ని బట్టే చేస్తున్నారంటారా? అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అంటే స్టార్ హీరో, అది చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, వెంకటేష్ అయినా, నాగార్జున అయినా, లేకపోతే ఇంకో మహేష్ బాబు అయినా, ప్రభాస్ అయినా, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే వీళ్ళకున్న ఆస్తుల వల్ల కానీ లేదంటే వీళ్ళకున్న పేరు వల్ల కానీ, అంటే వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు అని అంటే అది ఓట్ల మీద ప్రభావం పడుతుంది. లేదంటే అల్లు అర్జున్కి ఇవ్వలేదు అంటే అల్లు అర్జున్ అభిమానులు ఓటేయరు, లేదంటే మహేష్ బాబుకి ఇవ్వలేదంటే మహేష్ బాబు అభిమానులు ఓటేయరు. సో దీంతో ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల అంటే అభిమానులు కూడా ఒక రకంగా పిచ్చితనంగా ఆలోచిస్తున్నారు. అంటే ఈ కలెక్షన్లు వారానికి 1000 కోట్లు 100 కోట్లు ఇట్లా ఈ సొల్లు ప్రచారం అంతా చేసుకుని అభిమానులు కూడా అభిమానులు తప్పు కూడా ఈ విషయంలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అంటే సినిమా లాగా చూడటం కాకుండా అంటే వేరే హీరో సినిమాకు 300 వచ్చి మా దానికి 400 రావాలి 500 రావాలనే కోరిక కూడా అభిమానుల్లో ఉంది. అంటే అభిమానులు కూడా వీళ్ళు ఆ విధంగా ట్యూన్ చేసేసారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకరి తప్పే ఉంది అనేది చెప్పలేము. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ స్థాయిలో అంటే 100-150 పెంచుకోవడానికి అయితే ఓకే, కానీ ఏకంగా 350-400 పాటు పెంచుకోవటం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి. ఇది అంటే అభిమానుల ఎమోషన్ తో ఆడుకోవటం గానే చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు టికెట్ రేట్లు అయితే ఇంతగా పెంచేశారు, ఇక జనం కూడా థియేటర్లు రావడానికి వస్తారా లేదా అన్న ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంత నెగిటివ్ టాక్ ఉన్న సమయంలో ప్రభుత్వం ఏమైనా మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే చెప్పే కదా, జనాలకు ఒక ఎమోషన్. అంటే సినిమా అనేది మన తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ బానిసలు అని అంటారు కదా, సినిమా బానిసలు వాళ్ళందరూ కూడా.
ఇక సినిమా వాళ్ళకి థియేటర్ లో ఆడితే చాలు, అంతేగాని ధర ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఈ రోజుల్లో చూసే పరిస్థితి. డబ్బులను కూడా లెక్క చేసే విధంగా లేరు. ఎన్ని కష్టాలు పడినా క్రెడిట్ కార్డు బిల్లులకు మినిమం బ్యాలెన్స్లు పెట్టుకుని మెయింటైన్ చేసిన ఈఎంఐలు నెలకు వేలు కడుతున్నా సరే జనాల్లో మాత్రం మార్పు అనేది ఉండదు. కాబట్టి థియేటర్లకు వెళ్తూనే ఉంటారు. వీళ్ళ బానిసత్వాన్ని చూసుకుని వాళ్ళు కూడా ధరలు పెంచుతూ ఉంటారు. ఎవరికి అందే మామూలు వాళ్ళకి అంతూ ఉంటే ఎవరికి వచ్చే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తుంది అన్నట్టుగానే ఉంది ఈ రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బాలకృష్ణకైతే సీఎం చంద్రబాబు బిగ్ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. అఖండ 2 సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 10 గంటల షోకి అనుమతినిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర వచ్చేసి 600గా నిర్ణయించింది. విడుదలైన రోజు నుండి కూడా 10 రోజుల పాటు స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలను అయితే పెంచింది. రేట్ల పెంపునకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం జియో కూడా జారీ చేసింది. టికెట్ల రేట్లు పెంపుపై నెటిజన్లు మరియు ఇక్కడ జనాలు కూడా మండిపడుతూ ఉన్నారు. సినిమా నిర్మాణ వ్యయం ఏదైతే పెంచుకొని రెమ్యునరేషన్లు మరియు ఎందుకు ఇంత భారీగా తీసుకోవాలంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. టికెట్ల రేట్లు పెరిగితే కనుక జనం థియేటర్లకు ఎలా వస్తారంటూ అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఐబొమ్మ రవి లాంటి వారు ఇందుకే హీరో అవుతున్నారు అంటూ కూడా నిలదీస్తున్నారు. ఇక ప్రస్తుతం మెయిన్గా మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన ఫోకస్ చేసినట్లయితే ఇంతగా గనక రేట్లు పెంచడం వల్ల ఎవరు కూడా దాన్ని అఫోర్డ్ చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి అందరూ కూడా ఇప్పుడు రేట్లు ఎంతన్నా పెరిగిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఫేమస్ స్టార్స్, పెద్ద పెద్ద హీరోలు కాబట్టి టికెట్ రేట్లను పట్టించుకోకుండా ఆ స్టార్ పైన, ఆ పర్టికులర్ స్టార్ పైన అభిమానం అయి ఉండొచ్చు. వీటి వల్ల కూడా ఖచ్చితంగా జనాలు సినిమాలు చూస్తారు. సో దీనివల్ల జనాలకే నష్టం తప్ప అటు హీరోలకు అయి ఉండొచ్చు, నిర్మాతలకు అయి ఉండొచ్చు, ఎవరికి జరగాల్సిన వారికి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కువగా లాస్ అయ్యేది మాత్రం మిడిల్ క్లాస్ మరియు లోవర్ మిడిల్ క్లాస్ జనాలనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఏదైతే ఐబొమ్మ రవి గురించి వీళ్ళు ఇలా చేశారో ఇక్కడ అంటే ఇప్పుడు ఇంత టికెట్ రేట్లు పెంచడం వల్ల వీళ్ళు చేయడంలో తప్పు లేదు అని కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక ఇంకొక సైడ్ చూసుకుంటూ ఉంటే కనుక ప్రజల నుంచి కూడా పెద్దగానే నెగటివ్ టాక్ వినిపిస్తుంది. ఇంతగా కనుక మీరు రేట్లు పెంచినట్లయితే మేము సినిమాలు ఎలా చూడాలి అనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ ఈ అంశం ఏమి పెద్దగా సినిమా పైన అఫెక్ట్ అయ్యేలా అయితే కనిపించట్లేదు.